ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మరి ఇప్పుడు మనకు ఈ మాసం చివర్లో కూడా వైష్ణవ యోగిని ఏకాదశి రాబోతుంది. అసలు ఈ ఏకాదశి ప్రత్యేకత ఏంటి? విధి విధానాలేంటి? పూజా విధానాలేంటి? అన్నీ కూడా అడిగి తెలుసుకోవడానికి ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో మన ముందున్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. మరి అడిగి తెలుసుకుందామా? నమస్తే సార్. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఈ నెల మరి చివరి ఈ మాసంలో చివరి వారంలో మాత్రము వైష్ణవ యోగిని ఏకాదశి. ఈ వైష్ణవి యోగిని ఏకాదశి అంటే ఏంటి అసలు? దీని ప్రత్యేకత ఏంటి? కానీ మరి ఉదయం కూడా పాటించాల్సిన నియమాలేంటి? సాయంత్రం చేసుకోవాల్సిన పూజలేంటి? ఇవన్నిటి కోసం కూడా మీ సూచనలు పాటించే మీ ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉన్నారు. ముందుగా మన ఛానల్ ప్రేక్షకులకి మీకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నమస్తే. నమస్తే. జై శ్రీమన్నారాయణ. అయితే మనకి ఈ యొక్క జూన్ మాసంలో మనకి స్వతహాగా ఏంటంటే జూన్ మాసం జ్యేష్ఠ మాసం. జూన్ మాసంలో అంటే జూన్ నెలలో జ్యేష్ఠ మాసం అనేది వస్తూ ఉంటుంది. ఒక 2 రోజులు అటు ఇటు అయినా కూడా వస్తూ ఉంటుంది అనమాట. అయితే ఈ జ్యేష్ఠ మాసం అనే దానికి ఏంటంటే ముఖ్యంగా దేవతలకి దేవుళ్ళకి సంబంధించినటువంటి కాలము రోజు అని చెప్పవచ్చు. అంటే ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో జన్మించినటువంటి వారు కూడా దైవ స్వరూపంగా భావించవచ్చు. వాళ్ళు ఒక గురువుగా భావించవచ్చు, దైవ స్వరూపంగా భావించవచ్చు. వాళ్ళు లైఫ్లో ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి విధి విధానాలు కూడా ఉన్నాయి. అంటే ఒక గురువు ఎలా అయితే సాధన చెప్పేసి ఆ గురువు ఒక మార్గం ఎలా అయితే చూపిస్తారో జ్యేష్ఠ మాసంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరి స్త్రీ పురుషులు కూడా అదే విధంగా మరొకరికి సలహాలు ఇచ్చేదానికి, మరొకరికి మార్గదారిగా చూపించేదానికి అనుకూలంగా ఉంటారన్నమాట. వాడు దైవ గణంతో జన్మించేటువంటి విధానాలు మనకి పురాణాల్లో కూడా ఉన్నాయి. అయితే జ్యేష్ఠ మాసంలో పుట్టినటువంటి వారికి ఇవన్నీ కూడా సంక్రమిస్తాయి. జ్యేష్ఠ మాసంలో పుట్టడమే ఒక అదృష్టము. మరొకటి ఏంటంటే జ్యేష్ఠ మాసంలో పుట్టినటువంటి వారికి పునర్జన్మ ఉండదు. ఉండదు. ఇంకా ఆ జన్మతోనే వాళ్ళు చేసినటువంటి కర్మలు కావచ్చు, పాపాలు కావచ్చు, వాళ్ళు చేసిన పుణ్యాలు కావచ్చు, ఈ జన్మలోనే మొత్తం అన్నీ తీర్చుకొని వారు ఎవరినైతే కొలుస్తారో ఈ జన్మలో వారు అక్కడికి ఇక స్వర్గలోకానికి వెళ్ళేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఆ వెళ్ళేలోపు మాత్రం ఖచ్చితంగా ఎంతో మందికి ఒక మంచి ఉపాధి అవకాశాలు చూపించిన తర్వాతనే వారు వెళ్తారు. ఇది జ్యేష్ఠ మాసం ఒక ప్రత్యేకత. ముఖ్యంగా అయితే ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటిది ఏకాదశి. అమావాస్య ముందు వచ్చేటువంటి ఏకాదశి. ఈ జ్యేష్ఠ మాసం అమావాస్య ముందు వచ్చేటువంటి ఏకాదశినే మనవి వైష్ణవ యోగిని ఏకాదశి అంటారు. ఈ వైష్ణవ యోగిని ఏకాదశి ప్రత్యేకత ఏంటంటే మనకి భారతంలో తీసుకున్నట్లయితే కనుక భారతం మొత్తము ముగింపు అయిపోయిన తర్వాత మనకి గయోపాఖ్యానం కావచ్చు, మనకి ఈ యొక్క యుద్ధం జరిగిన తర్వాత ఇవన్నీ కూడా జరిగిపోయిన తర్వాత ధర్మయుద్ధం అయిపోయిన తర్వాత కృష్ణుడు గారు వీళ్ళంతా ఆ కాలం చేయకముందు యుద్ధం అయిన తర్వాత రాజ్యాన్ని ఇచ్చేసేటప్పుడు మనకి ఏమైందంటే ఈ యొక్క పాండవులు ఉంటారు. పాండవులకి రాజ్యం ఇచ్చేదానికి ముందుగా వారు అరణ్యవాసం అజ్ఞాతవాసం చేస్తారు. ఆ అరణ్యవాసం అజ్ఞాతవాసం చేసినప్పుడు ప్రజల్లో తిరగడానికి అనేది ఉండదన్నమాట వారికి. ఆ ఉండనప్పుడు ఏంటంటే వారు ఒక జమ్మి చెట్టు దగ్గర వారికి యుద్ధం సంబంధించినటువంటి వారి ఆయుధాలన్నీ కూడా జమ్మి చెట్టు దగ్గర పెట్టేసి ఆ తర్వాత మునుపటికే అంటే వారికి ఏంటంటే ఈ యొక్క జమ్మి చెట్టు దగ్గర ఆయుధాలు పెట్టిన తర్వాత వారు రాజ్యాన్ని అంతా కూడా విడిచి వారు ఎక్కడైనా అజ్ఞాతవాసంకి వెళ్ళాలి. అజ్ఞాతవాసంకి వెళ్ళడానికి వాళ్ళకి మళ్ళీ ప్రపంచం అంటే దేశం ఎలా ఉంది, మనం పాలించేటువంటి రాజ్యం ఎలా ఉంది, వాటిని పాలించుకునేందుకు వారు వేరే వేరే అవతారాలు ఎత్తేటువంటిది ఏర్పడింది అనమాట. ఈ 5గురు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క అవతారంతో వచ్చేసి మళ్ళీ దేశం ఎలా ఉంది, మన పాలించే రాజ్యం ఎలా ఉంది అని చెప్పేసి ఆ రాజ్యంలో ఉన్నటువంటి మలుపులు కావచ్చు, మంచి కావచ్చు, చెడు కావచ్చు కాపాడుకునేందుకు వేరే వేషంలో ఎత్తుతారనమాట. దాంట్లో మనకి భీముడు, అర్జునుడు వీళ్ళంతా కూడా నకల సహృదు వీళ్ళంతా కూడా వేరే వేరే వేషాలు ఎత్తుతుంటే ఆ ఎత్తుటువంటి దాంట్లో భీముడు ఉంటారు. భీముడు, అర్జునుడు వీళ్ళిద్దరు కూడా ఆడవారి వేషం ఎత్తుతారు. ఈ ఆడవారి వేషం ఎత్తినటువంటి రోజే యోగిని. ఈ యోగిని అనేది కూడా ఈ యొక్క జ్యేష్ఠ మాసంలోనే జరుగుతుంది. ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి అమావాస్య ముందు వచ్చేటువంటి ఏకాదశి రోజునే ఇది జరుగుతుంది అనమాట. ఇది ఒకటి ప్రత్యేకత. ఇక్కడ మనకు ఉన్నటువంటి యోగినీలు కావచ్చు, గ్రామ దేవతలు కావచ్చు, అమ్మవారు సంబంధించినటువంటి కావచ్చు, బోనాలు పెట్టుకునేవారు కావచ్చు, ఇక్కడ ప్రాంతీయ ఆచార ప్రకారంగా కూడా అమ్మవారిని కొలిచేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా బోనాలు సమర్పించుకునేదానికి, మొక్కుబడులు తీర్చుకునేదానికి అనుకూలంగా ఉండేటువంటిగా మనం భావించవచ్చు. మన రాష్ట్రము, రాజ్యము
మన ఇల్లు, మన కుటుంబం, మన సంసారం అంతా కూడా బాగుండేందుకు అక్కడ అది కూడా ఒక కారణం ఉంది. ఇక్కడ ఏమవుతుందంటే ఈ జ్యేష్ఠ మాసంలో కొత్త నీరు వస్తుంది. ఈ కొత్త నీరు రావడంతో అందరికీ కూడా మనకి ఏమవుతుందంటే జలుబులు, దగ్గులు లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. బ్లడ్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాతావరణం ఇమ్మీడియట్గా చేంజ్ అయిపోద్ది. వాతావరణం ఎండాకాలం నుంచి వానాకాలం వచ్చేసి వాతావరణం అంతా కూడా మార్పు వస్తుంది అనమాట. మార్పు రావడంతో కొన్ని రకాల మార్పులతో కూడినటువంటి వాతావరణంలో వచ్చేటువంటి జబ్బులు ఉంటాయి, ఆ వైరస్లు ఉంటాయి అనమాట. ఆ వైరస్లు అన్ని కూడా రాకుండా ఉండేందుకు ప్రకృతిని ప్రేమించేటువంటి రోజుగా కూడా మనము ఈ యొక్క ఏకాదశి రోజున మనం ప్రేమించి చేస్తాం అనమాట. దాంట్లో ఎవరైనా వైద్యునికి సంబంధించినటువంటి నేర్చుకునే వారు కావచ్చు. ఇంతకుముందంటే మనకి ఆయుర్వేదిక్, అల్లోపతి, న్యాచురోపతి ఇలాగా చెట్లు మూలికలతో సంబంధించినటువంటి చేసేదానికి ఉంటుంది. ఆ మూలికలు సేకరించేందుకు కొత్త వర్షం పడిన తర్వాత ఆ మూలికలన్నీ, ఆ చెట్లన్నీ కూడా పొదలుగా బయటకు వస్తాయి అన్నమాట. ఆకులన్నీ పచ్చగా వస్తాయి. అప్పుడు ఏరుకుని ఆ చెట్లన్నీ సేకరించేందుకు ఆ గురువులు కావచ్చు, ఆ వైద్యులు కావచ్చు, ఆ కొండల్లోనూ అడవుల్లోనూ పోయి చెట్లు తెచ్చుకునేందుకు ఈ ఏకాదశి రోజునే ఎంచుకుంటారు. ఇది ఒకటి ఉన్నది. అంటే ఏకాదశి రోజున ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి ఈ వైష్ణవ ఏకాదశి ఏదైతే ఉందో, ఈ వైష్ణవ యోగిని ఏకాదశి రోజున ఇవన్నీ కూడా కొత్త కార్యక్రమాలు చేయడానికి అనుకూలంగా ఉంటుందన్నమాట. అలానే ఈ విష్ణుమూర్తి ఎవరైతే ఉన్నారో ఈ విష్ణుమూర్తి కూడా మన భూమి మీదకి వచ్చేసి, అంటే కృష్ణుని రూపంలో భూమి మీదకి వచ్చేసి ఆ పాండవులకి, ఆ రాజ్యాన్ని, అలానే ప్రజల్ని సకాలంగా ఉండేందుకు ఈ వైరస్లన్నీ తీసేసేందుకు ఈ ఏకాదశి రోజునే మనకి ఆ మూలికలన్నీ చూపించి, ఆ మూలికలతో ఏం చేయాలని చూపించేదానికి అనుకూలంగా ఉండి చేసేటువంటి విధానం కూడా ఈ ఏకాదశి రోజునే మొదలవుతుంది. ఎవరైనా సరే శ్రేణించాలి, ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలి, ఎవరైనా సరే ఇక్కడే ఉండేసి వైద్య పరీక్షలు చేయించుకోవాలి, దీర్ఘకాలికంగా ఉన్నటువంటి రోగాలు, నొప్పులు ఇలాంటివి ఏమైనా ఉంటే దానికి సంబంధించినటువంటి ఆ ఏకాదశి రోజున కనుక చూపించుకున్నట్టయితే కనుక వారికి అతి త్వరగా తగ్గేటువంటి మార్గాలు కూడా దొరుకుతాయి. ఆ ఏకాదశి రోజున కొంచెం ఏదైనా ప్రయత్నం తగ్గేదానికి ఎక్కడైనా ప్రయత్నం ఉంటుందా, తగ్గినటువంటి జబ్బులకి, రోగాలకు కూడా ప్రయత్నం ఉందా అని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఎక్కడో దగ్గర మార్పు లభిస్తుంది. అదొకటి ప్రయత్నం చేయొచ్చు ప్రతి ఒక్కరికి కూడా. ఇకపోతే ప్రతి ఒక్కరు కూడా వారి వారి ఇంటి విధానంగా, వారి వారి ఆచార ప్రకారంగా ఈ ఏకాదశి రోజున ఏదైతే ఈ వైష్ణవ ఏకాదశి మనకి ప్రజెంట్గా ఏంటంటే ఇప్పుడు జూన్ మాసంలో వచ్చేసి 21వ తారీఖుని మనకి ఏకాదశి వస్తుంది. ఈ 21వ తారీఖు ఉదయం 5:45 మొదలవుతుంది. ఏది 21వ తారీఖున. 22వ తారీఖున ఉదయం 3:40 వరకు ఏకాదశి ఉంది. కొన్ని ప్రాంతాల వారిగా, ప్రాంతాల ఆచార ప్రకారంగా అయితే మనకి ఒక శనివారం రోజునే చేసుకునేటువంటి విధానం అయితే కనిపిస్తుంది. శనివారం రోజునే చేసుకోవాలి. 21వ తారీఖునే ఏకాదశి ఉంది కాబట్టి ఆ రోజునే చేసుకుంటే మంచిది. లేదు కొంతమంది మిగులుతో ఉన్నటువంటి ఏకాదశినే చేస్తాననుకుంటే ఆదివారం రోజు కూడా వారు చేసుకునేటువంటి విధానం ఉంది. ఆదివారం రోజు అయితే ఎర్లీ మార్నింగ్ ఏకుంజాన్ మాత్రమే చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత ద్వాదశి వస్తుంది. ద్వాదశి రోజున ఆ రోజు విషంతో కూడినటువంటి వ్యవహారం ఉంటుంది. ఎందుకంటే మంచి తర్వాత చెడు ఎలా అయితే ఉంటుందో మనకి పాల సముద్రం ఉంటుంది. ఈ పాల సముద్రాన్ని చిలికినటువంటి మొదలుపెట్టిన రోజు కూడా మనకి ఏకాదశి అనే చెప్పుకోవచ్చు. శివుడు విషం మింగేటువంటి రోజు కూడా ఉంది కదా, అది అన్ని కూడా మనకి ఈ రోజు నుంచే మొదలయ్యేదానికి ఉంటుంది. రానున్నటువంటి దానికి ఉత్తరాయణం మొదలయ్యేదానికి ఉంటుంది. ఇవన్నీ కూడా కాలాలన్నీ మారుతున్నాయి కాబట్టి ఏకాదశి ప్రత్యేకత ఏంటంటే మనలో ఉన్నటువంటి రుమ్మతులు తొలగిపోవడానికి, క్రామ క్రోధ మోక్షానికి వెళ్ళడానికి, మనలో ఉన్నటువంటి అగ్నితత్వం తగ్గడానికి, అగ్నితత్వం పెంచుకోవడానికి, మనలో ఉన్నటువంటి హార్మోన్ ఇన్బ్యాలెన్స్కి ఇవన్నీ కూడా తాత్పర్యం ఉండడానికి, ఆహార విషయాల్లో మార్పు చెందడానికి, ఇవన్నీ కూడా అప్పుడు వానాకాలం, చలికాలం వస్తుంది కాబట్టి ఇక్కడ తగ్గట్టు వాతావరణం పెంచుకోవడానికి, మనకు దాని తగ్గట్టుగా ప్రికాషన్స్ తీసుకోవడానికి అనుకూలంగా ఉన్నటువంటి కాలము వస్తుంది అని తెలియచేయడానికి ఈ ఏకాదశి రోజు మొదలు పెడుతుంటే చాలా మంచి జరుగుతుంది. అందులోనూ ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి ఏకాదశి రోజున ఎవరైనా ఇంట్లో పెద్దగా పుట్టినటువంటి పిల్లలు, అంటే మొదటి సంతానం, అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, మొదటి సంతానం ఉంటే గనక ఏదైనా ఓణీలు ఇవ్వాలి, ఓణీలు ఫంక్షన్ చేయాలి, పంచెల ఫంక్షన్ చేయాలంటే తిది వారం ఇంకేం చూడకుండా ఈ ఏకాదశి రోజున చేస్తే జ్యేష్ఠ మాసం కూడా కలిసి వస్తుంది. కాబట్టి జ్యేష్ఠ పుత్రిక కానీ, జ్యేష్ఠ పుత్రుడికి కానీ వారికి అనుకూలంగా ఉండేటువంటి సందర్భం కూడా ఏర్పడుతుంది. ఇది కూడా ఒకటి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. వారికి 11 సంవత్సరాలు దాటిన తర్వాత ఎవరైనా ఉంటే 11వ సంవత్సరంలో అడుగు పెడితే కనుక వారికి పంచెలు చేసుకునేటువంటి ఒక ఆచారంగా కార్యక్రమం చేసుకోవచ్చు. ఓణీలు ఫంక్షన్ లాంటిది చేసుకునే కార్యక్రమం కూడా వారు నిర్వర్తించుకోవచ్చు. ఇది ఒక అనుకూలమైనటువంటి
కాలం అని చెప్పొచ్చు వారికి. ఓకే. మరొకటి ఏంటంటే వైద్యానికి సంబంధించినటువంటి పరీక్షలు చేయించుకోవచ్చు. గ్రామ దేవతలకి మొక్కుబడులు ఏమైనా చెల్లిస్తే ఆ మొక్కుబడులు తీరేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తాయి. రాష్ట్రానికి, రాజ్యానికి పాలించాలనుకున్నటువంటి కొత్తగా రాజకీయాల్లో అడుగు పెట్టాలనుకున్న వారు ఈ ఏకాదశి రోజున అడుగు పెట్టడం ద్వారా మంచి జరుగుతుంది. ఓకే. అలానే పోయినటువంటి మాసంలో మనకి మనకి ఏదైతే ఏరువాక పౌర్ణమి అని ఉంటుంది. ఆ ఏరువాక పౌర్ణమి రోజున గనక ఎవరైనా సరే కుదిరికి అనువుగా ఉన్నటువంటిది అదునుగా చేసుకొని అరక దున్నేందుకు కానీ పంటలు పండించుకునేందుకు కానీ ఎవరైనా చేయలేకపోతే గనక ఈ ఏకాదశి రోజున ఏదైతే ఈ వైష్ణవ యోగిని ఏకాదశి రోజున గనక వారు నారు పోసుకుంటే వారికి దినదిన అభివృద్ధి అయ్యేసి ఆ పంటంతా కూడా వారి ఇంటికి వచ్చేసి ఆదాయ వనరులు ఎక్కువ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. చెదులు కానీ పురుగు కానీ ఎక్కువ పడకుండా ఉంటుంది. అందుకని పంటలు పండించుకునే దానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆ పంటలు పండించుకునే దానికి మొదటి రోజుగా మనం ఈ ఏకాదశి రోజునే మనం చేసుకోవచ్చు. జూన్ మాసంలో అయితే మాత్రం ఏకుంజామున మనకి 21వ తారీఖు పూజలు అవన్నీ కూడా పొద్దున్నే చేసుకుంటే చాలా మంచిది. ఏకాదశికి రోజున సూర్యోదయం అయిన తర్వాత సూర్యునికి మనము నీళ్లు ఆర్జనివ్వటం, సూర్య నమస్కారం చేసుకోవడం చాలా మంచిది. పిల్లల్లోని మైండ్ సెట్ కానీ ఎదుగుదల అవుతుంది. హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కానీ ఏమైనా ఉంటే, బాలదశ రోగాలు ఏమైనా ఉంటే కూడా తగ్గేదానికి ఉంటుంది. కాబట్టి ఆ రోజున ఉదయించేటువంటి సూర్యునికి సూర్య నమస్కారాలు చేసుకోవడం, ఉదయించిన సూర్యునికి నీళ్లు ఆర్జనివ్వడం ద్వారా మంచి జరుగుతుంది. ఆ తర్వాత మనకి 22వ తారీఖు చేసుకునే వారికి ఉంటే కనుక వారు కూడా సూర్య నమస్కారాలు చేసుకుంటే, ఉదయాన్ని ఉదయించేటువంటి సూర్యునికి సూర్య నమస్కారాలు చేసుకోవడం, ఇంట్లో ఉన్నటువంటి ఏదైనా పాత వస్తువుల్ని తీసేసుకునే దానికి కూడా చాలా అనుకూలంగా ఉంది. మరమ్మతులు ఏమి చేయించుకునే దానికి చాలా అనుకూలంగా కనిపిస్తుంది. కాబట్టి 22వ తారీఖు మాత్రం ఇలాంటివి ఏమైనా ఉంటే చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఏకాదశి రోజు సాయంత్రం పూట కూడా చాలా మంది పూజలు చేస్తూ ఉంటారు, దీపాలు వెలిగించుకోవాలి అనుకుంటారు. ఈ ఇంట్లో పాటించాల్సిన విధి విధానాలు ఏంటి? ఆ రోజు పూజా విధానం ఎలా చేయాలంట? అయితే ముఖ్యంగా ప్రతి పండక్కి ఎవరినొకరిని మనము పూజించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. కానీ ఈ యొక్క వైష్ణవ యోగిని ఏకాదశి ఏదైతే ఉందో ఈ ఏకాదశి రోజున మనకి ఊళ్ళల్లోనూ ఎక్కడైనా టౌన్స్లోనూ మనకి అటు ఇటు మనకి మాట్లాడే చేసేవాళ్ళు యోగినీలు ఉంటారు. యోగినీలు అని ఉంటారు అనమాట. వారు ఏంటంటే అవతార ధారణతో కాకుండా వారి యొక్క హార్మోన్స్ కూడా అలానే ఏర్పడేసి యోగినీలు ఉంటారు. వీరికి పూజించడం, వారికి ఏదైనా దానం ఇవ్వడం, వారికి మంచి చేయడం ద్వారా వారి ద్వారా దీవెనలు తీసుకుని వారికి ఖచ్చితంగా వారికి ఎప్పుడో చేసినటువంటి కర్మలు, పాపాలు, పూర్వీకుల శాపాలు అవన్నీ కూడా తొలగిపోయేసి, ఏదైనా వారు చేసేటువంటి కార్యక్రమాలు విఘ్నాలు ఉంటే అవి తొలగిపోయేసి, వ్యాపారంలో లాస్ పోయిన వాళ్ళకి, నష్టపోయిన వారికి, ఆరోగ్య సమస్యలు బాలేని వారికి ఎవరైనా ఉంటే ఆ యోగినీలకి పూజ చేయడం ద్వారా, యోగినీలకి బట్టలు పెట్టడం ద్వారా, యోగినీలకి వారు అడిగింది ఇవ్వడం ద్వారా, యోగినీలకి మంచి చూసుకోవడం ద్వారా, వారి మనస్సుకి సంతృప్తి చెందడం ద్వారా మనకనేది మంచి జరిగేదానికి ఉంది. కాబట్టి యోగినీలు ఎక్కడైనా దగ్గరలో ఉంటే వారిని పూజించేటువంటి విధానం అయితే మనకి కొన్ని ప్రాంతాలు అయితే ఇప్పటికీ కూడా ఉంది. ఆ ప్రాంతీయ ఆచార ప్రకారంగా అయితే మాత్రం ఖచ్చితంగా చేసుకోవచ్చు. అంటే ఏకాదశి రోజు చాలా మంది ఉపవాసాలు ఉంటూ ఉంటారు. ఈ ఏకాదశికి ఉపవాసం ఉంటే కలిగే ఫలితాలు ఏంటి? ఖచ్చితంగా యోగిని ఏదైతే యోగిని సంబంధించినటువంటి ఈ యొక్క వైష్ణవ యోగిని ఏకాదశి రోజున కనుక ఎవరైనా సరే ఉండగలిగినటువంటి వారు ఫాస్టింగ్ ఉండడం ద్వారా వారి ఆరోగ్యం అనేది సకాలంగా సమృద్ధిగా అవుతుంది. వారి ఆరోగ్యం కుదుటపడుతుంది అనమాట. అలానే కిడ్నీస్, లివర్స్ ప్రాబ్లం ఉన్నవారు, హార్ట్ ప్రాబ్లం ఉన్నవారు, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఉన్నవారు, సైనస్ ప్రాబ్లం ఉన్నవారు ఆ రోజు వారు ఫాస్టింగ్ ఉండడం ద్వారా వారికి ఆ ఒక రోగాలు అనేది కొంతమేర తగ్గుముఖం పట్టేదానికి ఎక్కువ కనిపిస్తూ ఉంది. కాబట్టి వారు అవకాశం ఉన్నవారు మాత్రమే చేయాలి. ఆ రోజున నాన్ వెజ్ అనేది భుజించకుండా ఉంటే మరీ మంచిది. దానికి బదులు వేరే ఏదన్నా వెజిటబుల్స్లోనే ఆకుకూర లాంటివి తింటే మరీ మంచిది. ఆ రోజున ఆవుకి పూజించడం ద్వారా మరీ మంచి అవుతుంది. ఆవుకి ఆహారం పెట్టడం ద్వారా కూడా మరీ మంచి జరుగుతుంది. ఆ దేశీయ ఆవులు, గోశాలలు చాలా ఉంటాయి, అక్కడ చేసుకుంటే చాలా మంచిది. అలానే మనకి వైష్ణవ ఆలయాల్లో కనుక వారు చేయగలిగితే పులిహోర 1 కిలోంపావు బియ్యంతో ఇంగువ, అందులోనూ ఎండుమిరపకాయలు, ఇంగువ, అందులోని వీరికి తెల్ల ఆవాలు వేసినటువంటి పులిహోరని వారు అక్కడ సమర్పించాలి. ఎక్కడ వైష్ణవ ఆలయంలో పులిహోర సమర్పించడం ద్వారా వీరిలో ఉన్నటువంటి విఘ్నాలు, క్రామక్రోధాలు అన్నీ కూడా తొలగిపోయేసి ఆ ఒక విద్యకు సంబంధించినటువంటి ఆ ఒక మేధాశక్తి అనేది పెరిగేదానికి, పిల్లల్లోని ఎదుగుదల ఉండేదానికి, నరదిష్టి ప్రాబ్లం తగ్గేదానికి కూడా వీరికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నైవేద్యం సమర్పించాలనుకుంటే వీరు శనివారమైనా, ఆదివారమైనా 21వ తారీఖు, 22వ తారీఖు ఎప్పుడైనా సరే వీరు సమర్పించుకోవచ్చు. ఒక ముగ్గురికి ఏదన్నా, ఒక ముగ్గురికి నుంచి 6గురికి ఎవరైనా ఈ దుప్పట అంటారు, గొంగడి దుప్పటలు అంటారు, అవి దానం చేస్తే వీరికి చాలా మంచి జరుగుతుంది. ఇల్లు కావాలి,
ఇంటి కళ నిజం అవ్వాలి, స్థలం కొనుక్కోవాలి, అలాంటి వారు ఎవరైనా ఉంటే గనక ఈ దుప్పటలు దానం చేస్తే ఖచ్చితంగా రానున్నటువంటి వైష్ణవ ఏకాదశి అంటే వచ్చే నెలకి కాదు, రానున్నటువంటి సంవత్సరంలో ఖచ్చితంగా వీరికి ఏదో ఒక విధంగా ఆ ఇల్లు కావచ్చు, వీరి కళ నిజమయ్యేటువంటి రీతి అయితే కనిపిస్తుంది. ఈ యొక్క వైష్ణవ ఏకాదశి రోజు మరొక ప్రత్యేకత ఉంది. అదేంటంటే పెళ్లి కానివారు, ఈ పెళ్లి అయ్యి వేరే వేరే ఉండేవారు, పెళ్లి అయ్యి విడిపోవాలనుకున్న వారు, కలిసి ఉండాలని ఆలోచన ఉన్నవారు ఎవరైనా ఉంటే గనక వీరు వైష్ణవ ఆలయంలో సత్యనారాయణ స్వామి వారి వ్రతం కానీ, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం కానీ చేపించినట్లయితే ఖచ్చితంగా వారికి ఆ ప్రతిఫలం అనేది కనిపిస్తుంది. వారిలో ఉన్నటువంటి అన్యోన్యత, ఆ దాంపత్య జీవితం అంతా కూడా ఈ కలకాలం కొనసాగేలా ఉంటుంది. 7 తరాలు అనేది చెప్పకూడదు ఈ కాలంలో, అందుకని కలకాలం అయితే కొనసాగుతుంది. 7 తరాలంటే మళ్ళీ ఈడేరా బాబు అనిపిస్తుంది. అందుకని ఆ కలకాలం అయితే కొనసాగుతుంది, బాగుంటుంది. మధ్యలో ఎవరైనా పుల్లలు పెట్టినా కూడా అవన్నీ కూడా పటాయించిపోతాయి అనమాట. అవన్నీ కూడా వాడి పని చేసుకుంటే వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటారు. ఎవరు వీరి మధ్యలో దూరినా కూడా వారు వెళ్ళిపోతారు. చెప్పుడు మాటలు వినేసి విడిపోయేటువంటి భావన, ఆలోచన రాదు. కాబట్టి ఈ యొక్క ఏకాదశి రోజున అందరూ కూడా కన్ఫ్యూజ్ అవుతుంది. ఏంటంటే శనివారం చేసుకోవాలా, ఆదివారం చేసుకోవాలా, ఏ రోజున చేసుకోవచ్చు, కానీ మంచి పని చేయాలి. ఏ రోజు చేసుకున్నా పర్వాలేదు, కానీ మంచి చేస్తే సరిపోతుంది. పుణ్యం అనేది ఒక గంట అటు ఇటు వస్తుంది. అందుకని ఎక్కువగా నా వరకు ఏంటంటే శనివారం చేసుకుంటే మంచిది. ఎవరైనా ఆదివారం చేసుకోవాలనుకుంటే ఆదివారం కూడా చేసుకోవచ్చు, కానీ ఉదయం సమయంలో చేసుకుంటే మంచిది. అంతే. ఇది ఏకాదశిలో ప్రత్యేకతలు అయితే ఇలా ఉంటాయి. ఇంకా కూడా ఏదైనా ఇంట్లో మరమ్మతులు కానీ కొత్తగా ఏదైనా కొనుక్కొచ్చుకోవాలన్నా కూడా ఈ శనివారం రోజున, ఆదివారం రోజున అయితే వీరు తెచ్చుకోవచ్చు. కార్లు కావచ్చు, బైకులు కావచ్చు, లేదా ఇంటికి సంబంధించింది కావచ్చు, ఇంకా ఏది కావాలంటే కూడా పెళ్లి సంబంధాలు కుదిరించుకోవచ్చు, చేసుకోకూడదు. పెళ్లి సంబంధాలు కుదిర్చుకునే దానికి కూడా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆ రోజున వీరు ఏదైనా ప్రయత్నం చేసుకోవచ్చు. జాబుకి, విదేశాలకు ప్రయత్నించాలనుకున్న వారు వెంకటేశ్వర స్వామి వారి చుట్టూ లేదా వైష్ణవ ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణాలు చేసిన తర్వాత వినాయకుని దగ్గరికి వెళ్ళి గరిక బెల్లం పెట్టేసి అక్కడ నమస్కారం చేసుకొని ఆ ఒక విదేశానికి సంబంధించిన ప్రయత్నం అనేది మాత్రం ఈ ఏకాదశి రోజు చేసుకుంటే చాలా ప్రతిఫలం ఉంటుంది, ముందడుగు పడుతుంది. ఏదైనా ఇప్పటివరకు విఘ్నాలు ఉండేసి వెళ్ళలేనటువంటి వారికి ఈ యొక్క పరిహారం. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. చూసారు కదా, మరి వైష్ణవి ఏకాదశి రోజున మరి ఎలాంటి పూజలు చేయాలి, ఎలాంటి నియమాలు పాటిస్తే ఫలితం దక్కుతుందని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి అందరు సిద్ధంగా ఉన్నారు కదా.